హే గైస్, ఇప్పుడైతే మన కృష్ణ గుడి అయితే కవర్ చేసినాం. దాని తర్వాత గుడి వచ్చేసి ఇంకొక టెంపుల్కి వచ్చేసినాం. టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ ధరం సాయి మందిర్ అని ఉంది గాయస్. సో ఇది కూడా శంషాబాద్ పోతుంటారు ఉంటుంది. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. శివలింగం కోసం వచ్చినాం గాయస్. నాకు గెలిచి హైదరాబాద్ మొత్తంలో ఇంత పెద్ద శివలింగం ఏడలేదొచ్చు. అవునా మందిర్? విధంగా ఇప్పుడు మీకు చూపిస్తా ఉన్నాను వీడియో మాత్రం. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం గాయస్. సో ఇక్కడ మాత్రం ఎక్కువ పబ్లిక్ అయితే లేదు. సో ఇదైతే మొత్తం సిటీ అవుట్స్కట్స్లో బయట ఉంది గాయస్ ఈ టెంపుల్ మాత్రం. సో జాగా మాత్రం చూడవచ్చు. ఈ సిటీ అవుట్స్కట్స్లో టెంపుల్కి ఎంత పెద్దగా ఉంది. సో మన శివలింగం అయితే కనిపిస్తుంది కదా. చలో మనమైతే అక్కడనే వెళ్తున్నాం. సో ఇది మాత్రం అయితే ఫ్యామిలీతో రానికి చాలా అంటే చాలా సేఫ్ గైస్. సో పబ్లిక్ ఆల్మోస్ట్ అయితే ఏం లేదు గైస్. ఇక్కడైతే మనం చూడొచ్చు కదా. సో ఎంట్రెన్స్లోనే మన ఆంజనేయ స్వామి ఒక శివలింగం ఇక్కడ నుంచే కనిపిస్తున్నాడు. ఎగ్జాక్ట్ సాయిబాబా గుడి వెనకాలనే ఉంటుంది శివలింగం. వీడియో నాడు పంతులు. సో హే గైస్, చూడొచ్చు వచ్చేసినాం ఆల్మోస్ట్. సో ఇక్కడ మాత్రం మెయిన్ సాయిబాబా టెంపుల్ వెనకాల మాత్రం శివలింగం అయితే కనిపిస్తుంది కదా గైస్. గుడికైనా పెద్ద ఉంది శివలింగం అనేది. సో ఫస్ట్ అయితే మనమైతే మన సాయిబాబా దర్శనం అయితే వేసుకొని బయటకి అయితే వెళ్దాం. ఇక మా పంతులు ఆడ మాత్రం రాంగల్ ఒకటే స్నాప్ ఇచ్చి గైస్. ఇక ఏ గుళ్ళకు పోయినా మాత్రం బయట కుక్కలు మాత్రం ఉండడం కామనే. సో వీటికి ఏమనడమే బెస్ట్. సో చలో ఎక్స్ప్లోర్ చేద్దాం మనమైతే వీడియో. ఇగో మావాడైతే నూపుతున్న వాటి మీదకి. సో ఈడే గైస్ మంచి రూపంలో ఉన్న రాక్షసుడు మా పంతులు గారు ఇక్కడ చూడండి. నవ్వడానికి మాత్రం ఏం తక్కువ లేదు. సో మనమైతే లోపలికి వెళ్దాం. సో లోపలికి అయితే వచ్చేసాం. ఎంట్రెన్స్లో మన చిన్న శివలింగం ఇంకా నంది అయితే ఎంట్రెన్స్లో ఉంది గాయస్. సాయిబాబా మాత్రం శివలింగం వెనకాల నుండి ఇక్కడ నుంచే కనిపిస్తుంది కదా. సో ఇదైతే మన గణేశుడు, మన అయ్యప్ప స్వామి, ఇక్కడ మాత్రం మన సాయిబాబా. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారు, ఇక్కడ కూడా అమ్మవారు. సో ఇక్కడ మాత్రం ఈడుంది కదా శ్రీతల మాత లేదా అమ్మవారి నేమ్ ఉంది గైస్. నాకైతే తెలియదు పర్ఫెక్ట్ రాదు. సో మన ఫేవరెట్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండు, మన సాయిబాబా కూడా ఇక్కడ ఉండు. సాయిబాబాకి ఇక్కడ మొక్కులు ఇచ్చేటోళ్ళు ఇస్తారు కదా, బియ్యం రూపాయలు ఇస్తారంటే ఇక్కడ మంచిగా కూర్చోబెట్టి. సో సాయిబాబా అయితే చూడవచ్చు ఇవి ఆల్మోస్ట్. సో మా దగ్గర మాత్రం అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి సాయిబాబా గుడిలు. సో మా పంతులు మొత్తం ఫైనల్గా వచ్చి ఇక మంచిగా ఇంటర్ పాస్ కావాలని మొక్కుతుండే గాయస్. చదవకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, దీని మీద ఉంటుంది డిపెండ్. చలో మీరు కూడా దర్శనం చేసుకున్నాం కదా. అక్కడ చూడండి మొత్తం సాయిబాబా ఫోటోలు ఉన్నాయి. సాయిబాబా మొత్తమైన ఫోటోలు ఉన్నాయి గాయస్. ఫస్ట్ నుంచి ఫోటోలు. సో ఈ మొత్తం ఇక జర ఆర్కిటెక్చర్ కూడా అలాగా క్రియేట్ చేసినారు దీనిపైన. సో వాడ పంతులు గారు కూడా మమ్మల్ని వస్తున్నారు బయట. ఈ పంతులు కాదు, ఈ గుడి పంతులు. సో చలో మనమైతే అక్కడైతే పోయి చూపిస్తాం మీకు గాయస్. శివలింగాలు చూడవచ్చు ఎన్ని గానం ఉన్నాయో, అన్ని శివలింగాలేగో. బాబా గాయస్, గణేశులు చూడవచ్చు, శివలింగాలు కూడా చూడవచ్చు. ఎన్ని గానం ఉన్నాయి. అవు పంతులు ఇన్ని గానం ఉన్నాయి కదా శివలింగాలు. ఇన్ని గానం చిన్న చూడడం కష్టం గాయస్. ఎన్ని 108 108 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు గాయస్ శివలింగాలు నాకైతే అనిపిస్తుంది. సో ఫోటోలు కూడా చూడవచ్చు. ఫస్ట్ పాతకాలం ఫోటోలు కూడా ఉన్నాయి ఇలా సాయిబాబావి. అవునా కదా పంతులు? మొత్తం 108 ఎక్కువనే ఉంటాయి గాయస్. 108 కన్నా ఎక్కువనే ఉంటాయి ఇవి శివలింగాలు. చూస్తే మనకు అర్థమవుతుంది 108 అని రాసి ఉందా. సో నాకైతే ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది గాయస్. వినాయకులు కూడా మొత్తం ఇది అప్పనే తయారు చేసి పెట్టినారు గాయస్. ఎవరు పెట్టిన కూడా సిమెంట్తో ఫిక్స్ అయి ఉన్నాయి. ఇది గుంజినే వస్తలేవు. సో మా వాడైతే దర్శనం వేసుకుంటున్నాడు గాయస్. మన శివుడు చిన్నగా ఉన్నప్పుడు పడుకొని ఉండు. సో అదే. సో మా పంతులు గారు చూడొచ్చు ఇక దర్శనం అయితే. చలో మన సాయిబాబాది అయితే అయిపోయింది. మీరు కూడా దర్శనం చేసుకొని ఇప్పుడు శివుని దగ్గరికి అయితే వెళ్దాం, శివలింగం దగ్గరికి. సో మస్తు అయిపోయింది ఇక మా పంతులు గారిది. నడవని పంతులు గారు. సో చేసినాం చూడవచ్చు. మన హైదరాబాద్లో పెద్ద నంది ఇంకా పెద్ద శివలింగం వచ్చేసి. సో నంది అయితే కనిపిస్తుంది కదా మన ముంగనే ఉంది. సో శివలింగం చూడవచ్చు కదా. హైదరాబాద్ మొత్తంలో పెద్ద శివలింగం ఇది ఒకటే. నాకు అడిగితే వేరేది ఏది లేదు గాయస్. చూస్తే అర్థమవుతుంది కదా. ఇక చూసుకోండి గాయస్. ఇది సాయిబాబా గుడి ఎమ్మడి కట్టేసినారు ఇక శివలింగం. ఎంత పెద్దగా ఉంది. పక్కన నువ్వు ఇల్లు చూస్తే నువ్వు అర్థం చేసుకోవచ్చు శివలింగం ఎంత పెద్దగా ఉందని. సో నందే చూడవచ్చు గాయస్ ఎంత పెద్దగా ఉండదు. పంతులు గారు ఇక రండి ఒక నిమిషం. పంతులు గారు. సో మా పంతులానికి కాలకాలు నిలబడి మీకు చూపిస్తా వీడియో. ఇక్కడ చూడండి, అక్కడ పోయి నిలబడి గాయస్. ఇక్కడ చూడొచ్చు మావాడు ఎంత చిన్నగా ఉండి చూడొచ్చు అండి. ఇక నందేముగా నిలబడితే మావాడే ఎంత కొడుతుంది చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇది ఒక మెన్షన్ కూడా వేయలే గాయస్ ఇది ఎంత పెద్దగా ఉంటుందని.
ఎన్ని అడుగులు ఉంటా కూడా తెలియదు. నాకు అడిగితే మొత్తం ఇండియా కాదు మన హైదరాబాద్లో పెద్ద శివలింగం వచ్చేసి ఇదే. సో అక్కడ సిరిసైలం మనం ఉండొచ్చు మేబీ మనకి. నంది వెడల్పు చూస్తే అర్థం చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మన కుక్క కూడా ఉంది, ఏమనొద్దు. సో ఇగో ఎంత పెద్దగా ఉందో చూసుకోవచ్చు గైస్. మనకు చూస్తున్నా అర్థమవుతుంది. ఒక ఇల్లు మొత్తం ఖాళీ జాగా మన హైదరాబాద్ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అక్కడ హైదరాబాద్ ఉంది, ఇక్కడ మొత్తం పొలాలు ఏమో ఫ్యాక్టరీలు ఉన్నాయి గైస్. ఇక్కడైతే కనిపించేస్తుంది మనకైతే. సో చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ కబుర్తలు కూడా ఉన్నాయి గాయస్. లాస్ట్కి నంది పైన ఇల్లు కూడా కట్టేసుకున్నాయి. అంటే నంది మెడల గంటల టైప్ కట్టినారు కదా. గంట ఐడియా ఉంది కదా, గంట టంగ్ టంగ్ టంగ్. అవు అందులో పౌరాలు ఇల్లు కూడా కట్టుకున్నారు గాయస్. గుడి కూడా కట్టుకున్నారు. చూసుకొని కనిపిస్తుంది మనకైతే. కనిపిస్తుంది కదా పంతులు. మావాడికి వాటి కొట్టానుగా వస్తుంది కాబట్టి భయపడుతున్నా గాయస్. కుక్కకి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు మనము. సో ఎయిర్పోర్ట్ ఉందని చెప్తున్నాను. మావాడు ఏడరా ఏరోప్లేన్ ఇప్పుడే పోయింది. ఎయిర్పోర్ట్ ఉందని చెప్తున్నాను గాయస్. నాకైతే ఏరోప్లేన్ ఒకటి కూడా అనిపిస్తలే. మావాడే చెప్తారు మా పంతులు గారు. సో మంచిగా మొక్కరు ఆ పంతులు. ఇక మన కెరియర్ గురించి అన్నీ మొక్కండి ఇక. సో మనమైతే ఇక నంది చెవులో ఏం చెప్పినా కానీ శివునికి చెప్తారా మనకు ఒకటి ఆచార్యం ఉంది. కానీ ఇది అయితే ఎక్కడికి ఇంపాసిబుల్. నంది చెవులు ఎక్కి అవరా నంది చెవులు ఎక్కేమని చెప్తావు పైకి ఎక్కి. ఎక్కుతా దిగడానికి రాదు గాయస్. ఎందుకంటే అర్థమవుతుంది ఎక్కడ లేదు. ఎక్కవచ్చు, దిగడం అయితే ఇంపాసిబుల్. అగో ఎట్లుందో మనకైతే అర్థమవుతుంది కదా. సో దర్శనం అయితే చేసుకోండి గాయస్. శివలింగం పెద్ద శివలింగం మన హైదరాబాద్. ఇది కూడా శంషాబాద్ రూట్లో ఉంది. ఏమో ఉంది గాయస్ ఇది టెంపుల్ నేమ్. లాస్ట్కి అయితే చెప్తా, ఫోటో పెడతా లాస్ట్కి అయితే. నంది లోపల సాయిబాబా గుడే కట్టినారు గాయస్. చూడొచ్చు నంది ఇంత పెద్దగా ఎందుకున్న రీజన్ ఇదే అనుకుంటావు. సో ఇగో మేమైతే గమనించి చూస్తే గేట్ ఉంది. సో ఈ కళ్ళల్లో గేట్ కూడా కలిసిపోయింది. మా వాడు అన్నాడు అన్న ఇది గ్రూవ టైప్ ఉందని చూస్తే మాత్రం మన సాయిబాబా అయితే లోపలైతే ఉన్నావు గాయస్. చూడొచ్చు ఇంత పెద్ద నంది లోపల ఇంత కట్టినా అంటే గ్రేట్గా గాయస్. అవో సాయిబాబా అయితే ఉంది. గేట్ అయితే లాక్ చేసి ఉంది గాయస్, పోవద్దు అనుకుంటా. సో మా పంతులు కూడా అలసిపోయిండు. 2 గుడిలైనా పంతులు 2 గుడులు కవర్ చేసినాం గాయస్. రీసౌండ్ వస్తుంది లోపల మాట్లాడుతుంటే. సో దర్శనం చేసుకొని మన వీడియో ఎవరు చూస్తున్నారో అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. నెంబర్ వచ్చిన మా పంతులు గారికి కూడా. ఓకేనా పంతులు గారు, ఏమని చెప్పాలనుకుంటే చెప్పేసే పంతులు గారు. సో ఏం చేద్దాం, సిగ్గు మా పంతులు గారికి. సో మొత్తం చూడొచ్చు కదా అవి పౌరాలు మొత్తం ఎట్లా చేసినాయో. ఈ గ్యాప్లో కూడా గూరు కట్టుకునే చాలా క్రియేట్ చేసుకునే పౌరాలు అయితే. సో ఇదే మన హైదరాబాద్లో బిగ్గెస్ట్ శివలింగం. సో ముంగడ మాత్రం అయితే ఓపెన్ జాగా ఉంది. సో ఇక్కడైతే ఏదో ఫామ్ హౌస్ ఉంది గాయస్. ఓడదాం మనకు కూడా తెలియదు. సో కిందకైతే వెళ్దామా గాయస్. గుడిలో కూడా ఇలాంటి అవకాశం ఉండదేమో, గణేశుని పక్కన దిగే ఫోటో దిగే అవకాశం. సో ఈ గుడిలో మాత్రం అయితే కనిపిస్తుంది గణేశుని పక్కన, సాయిబాబా పక్కన. మా పంతులు చూడొచ్చు ఏదో దోస్తులాగా కూర్చుండు కదా గణేశుని పక్కన. అయితే ఏం చెప్పాలి చెప్పండి ఇక పిల్లలకైతే. సో ఒక ఫోటో దింపమంటే దింపేసాం. ఇక ఇక్కడ కూడా సాయిబాబా మెయిన్ ఈ టెంపుల్ అయితే సాయిబాబాదే. ఇక్కడ శివలింగంతో ఫుల్ అంటే ఫుల్ ఫేమస్. ఇక నంది కనిపిస్తుంది, శివలింగం కూడా కనిపిస్తుంది కదా మనకైతే. సో పంతులు గారు కూర్చోపండి ఒకసారి చూపిస్తాం మన వ్యూవర్స్కి. చూడండి ఇగో గణేశుడు ఎంత మంచిగా కూర్చున్నాడు. మా వాడు చూడండి గణేశుడు బెస్ట్ ఫ్రెండ్ లాగా కూర్చున్నాడు. మా పంతులు అడిగి ఏం చేసాను చెప్పండి గాయస్. సో ఒక ఫోటో అయితే దింపేద్దాం మనమైతే ఆయనకి. సో గాయస్ ఈ గుడి అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. చోలో మనం ఇంకొక టెంపుల్కి వెళ్దాం. అది కూడా ఇక్కడ శంషాబాద్ సైడ్ ఉంది. అదైతే 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడ పోయి మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ గుడి మాత్రం ఇంకా ఫుల్ అంటే ఫుల్ క్రేజీగా ఉంది గాయస్. చలో మనమైతే వెళ్దాం అక్కడికి. గాయస్ బయటికి అని చూడొచ్చు మెయిన్ సాయిబాబా గుడి. ఆడ పేరుని చూడు, ఆడ పేరు అయితే కూడా ఉన్నది గాయస్ సాయిబాబాది. సో ఆమెనే అనుకుంటా ఇక్కడ సాయిబాబా టెంపుల్ కట్టించింది అనుకుంటా. సో నంది శివలింగం ఎంత క్లియర్గా అనిపిస్తుంది అయితే మీరైతే చూడొచ్చు బయటికి లుక్. సో మన ఇంట్రెస్ట్ మన ఆంజనేయ స్వామి ఉంటారు గాయస్, మొక్కుకుండా ఆంజనేయ స్వామికి మంచిగా. సో అక్కడ మొత్తం మన సాయిబాబా కుండలా చేపెట్టి అన్నం వండుతున్నట్లు ఉంటుంది గాయస్. ఇగో సో ఇదే మన ఫైనల్ ఓవరాల్ లుక్ గాయస్, చూసుకోండి. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దాం.